నమస్తే తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. రకరకాల న్యాయ సంబంధమైన విషయాలతో అలాగే కుటుంబ సంబంధించిన విషయాలతో అనేక రకాల టాపిక్స్తో అంటే ప్రేక్షకులకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో గతంలో తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్ ద్వారా పలు సందర్భాల్లో మీ ముందుకు రావటం జరిగింది. కానీ ప్రస్తుతం సొసైటీలో ఉన్న ఈ రుగ్మతల గురించి రూపుమాపటానికి న్యాయస్థానాలు ఎంత విస్తృతమైన తీర్పులు ఇచ్చినా అలాగే న్యాయవాదులు బాధితులకి అంటే వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, అందుకే బాధితులు అన్న బాధితులకి తగిన న్యాయం చేయడానికి ప్రయత్నించిన కొన్ని సందర్భాల్లో మన న్యాయస్థానాల పరిధి అతి సూక్ష్మమైన న్యాయ పరిధిని 100 దోషులు తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి ఇబ్బంది పడకూడదనే సిద్ధాంతంతో నడుస్తున్న ఈ నేపథ్యంలో పోలీసులు ఎంత ఎఫర్ట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని పట్టుకొని స్టేట్మెంట్లు రికార్డ్ చేసినా అలాగే న్యాయస్థానాల ముందు వీటిని నిరూపించగలిగితేనే బాధితులకి శిక్ష పడుతుంది. ఇది సహజ న్యాయ సూత్రాలు అనే సిద్ధాంతంతో నడుస్తున్నది. అంటే ఈ ఉపోద్ఘాతం చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో అంటే పెళ్ళైనా పెళ్ళి కాని యువతీ యువకులు వాళ్ళ మధ్య సత్సంబంధాలు కొనసాగుతూ పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఇద్దరు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేస్తూ అంటే పెళ్ళి అయిన వాళ్ళైతే పెళ్ళి కాని వాళ్ళైతే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, భవిష్యత్తులో మనం భార్యాభర్తలు అనే ఒక ముసుగులోనూ నేపథ్యంలోనూ ఒక మత్తులోనూ ఏదైనా అనుకోండి, నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, సంబంధాలు చాలా దూరం వెళ్ళేట్టుగా పెట్టుకుంటూ వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చినప్పుడు ముఖ్యంగా విమెన్ వాళ్ళు మమ్మల్ని రేప్ చేశాడు, పెళ్లి చేసుకోలేదు, నా జీవితం పాడైపోయింది అనే ఒక కేసులు పెట్టడం, ఆ కేసులకున్న తీవ్రతను బట్టి నేరం మోపబడిన వాళ్ళు అంటే ముద్దాయిలు తప్పించుకొని వెళ్ళిపోవటము, లేకపోతే పోలీసులకు దొరికితే వాళ్ళు కనీసం మనకున్న న్యాయశాస్త్రాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల లోపల జైల్లో ఉండటము, ఇంకా కొన్ని సందర్భాల్లో అంతకన్నా ఎక్కువ రోజులు ఉండటమో గడపాల్సి వస్తుంది. సరే, బాగానే ఉంది, సంతోషం. ఇన్ని రోజులు రిమాండ్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ కేసు ట్రయల్లో నడుస్తున్నప్పుడు ఈ విషయాలు ఏమైనా ప్రూవ్ అవుతాయా అంటే ప్రూవ్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇద్దరు మేజర్స్ అంటే ఫస్ట్ మనం పెళ్లి కాని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇద్దరు మేజర్స్ వాళ్ళ సమ్మతితోనే అంటే ఆ అమ్మాయి అనుమతితోనే మనం భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాం కదా అనే ఒక ఉద్దేశంతో పెళ్ళికి ముందే వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకొని తర్వాత భవిష్యత్తులో ఏదైనా కారణాలతో వచ్చే పొరపచ్చాలని నా మీద రేపు జరిగిందని కేసు పెట్టడం ఎంతవరకు సమంజనీయం అన్నది ఆడవారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం కొన్ని న్యాయస్థానాల తీర్పులు ఎలా ఉన్నాయంటే, భారతదేశంలో స్త్రీ అతి పవిత్రంగా పరిగణించబడే మనిషి కాబట్టి ఎవరు ఓపెన్గా బయటకు వచ్చి నా మీద అత్యాచారం జరిగిందని చెప్పలేరు కాబట్టి ఆమె స్టేట్మెంట్ ఒక్కదాన్ని పరిగణలో తీసుకొని నేరస్తుని శిక్షించాలని కొన్ని న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆమె ఒక్క స్టేట్మెంటే సమంజసం కాదు, ఆ రకమైన అత్యాచారాలు జరగడానికి దారితీసిన పరిస్థితులను కూడా మనం పరిగణలో తీసుకోవాలని చెప్పి కొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో చూస్తే వెరీ రీసెంట్గా సెలబ్రిటీస్ చాలామంది కొంతకాలం రిలేషన్షిప్లో ఉండి కొంత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎప్పుడైతే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డిస్టర్బ్ అయినాయో లేకపోతే ఇది తెలియని పొరపచ్చాలు వాళ్ళ మధ్య వచ్చినాయో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని
నా మీద అత్యాచారం జరిగిందని చెప్పడం జరిగింది. ఒప్పుకుంటాం. ఈ ఇంటర్వ్యూన్ పీరియడ్లో అంటే పరిచయమైన నాటి నుంచి కేసు మోపే వరకు మధ్యలో ఎప్పుడు కానీ ఆమె దీన్ని ప్రశ్నించడం కానీ, మనం పెళ్లి కాకుండానే చాలా పరిధులు దాటాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కానీ, పెళ్లి చేసుకున్న తర్వాతే మనం లైఫ్ లీడ్ చేద్దామనే డిస్కషన్స్ కానీ వచ్చే సందర్భాలు చాలా తక్కువ. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు అంటే ఇలాంటి విషయాలు తల్లిదండ్రుల నోటీసు కూడా ఉండవు. అంటే అబ్బాయి తల్లిదండ్రులకి తెలియదు, అమ్మాయి తల్లిదండ్రులకి తెలియదు, స్నేహితులకు మాత్రం తెలుసు అని వీళ్ళు అంటారు. స్నేహితులకు తెలిసే మేము రిలేషన్షిప్లో ఉన్నాము, ఎప్పుడో పెళ్లి చేసుకోబోతూ ఇప్పటి నుంచే మేము జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాము అనే ఒక ప్రాతిపదికని వీళ్ళు పరిగణలో తీసుకొని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అంటే ముఖ్యంగా మేజర్స్ అదే గనక 18 ఏళ్ళు లోపల ఉన్న మనుషులతో అంటే అమ్మాయి ఇష్టంతో అయినా పరిధులు దాటితే అంటే దాన్ని కన్సెన్షువల్ సెక్స్ అంటారు, పరిధులు దాటితే ఆటోమేటిక్గా పోక్సో చట్టం అట్రాక్ట్ అయిపోయి దానికి మినిమం ఆర్ మ్యాక్సిమం లైఫ్ పనిష్మెంటు 20 సంవత్సరాల వరకు శిక్ష ఉన్నది 18 ఏళ్ళ లోపల. ఆ అమ్మాయి స్వయంగా కోర్టుకు వచ్చి అత్యాచారం జరిగిన తర్వాత లేదు నా ఇష్టంతోనే మేము క్లోజ్గా ఉన్నాము కాబట్టి అతని మీద తప్పేం లేదని చెప్పినా న్యాయస్థానాలు ఒప్పుకోవు. ఎందుకంటే చట్టం ఆ రకంగా ఉంది. అదే 18 అబవ్ ఉన్నవాళ్ళు ఈ స్టాండ్ తీసుకుంటే పరిస్థితుల్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. 2024లో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దానిలో అమ్మాయికి 32 సంవత్సరాలు కంప్లైంట్ చేసింది, నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో చాలా కాలం జీవితాన్ని గడిపాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నాడని రేప్ కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉదాహరణగా క్రోడీకరిస్తూ సుప్రీంకోర్టు 32 ఏళ్ల వయసు అంటే ఆమె చిన్నపిల్ల కాదు, మంచి చెడులు ఆలోచించుకునే విచక్షణ అమ్మాయికి ఉన్నది కాబట్టి ఆ అమ్మాయి తెలిసి, ఎందుకంటే నేను ఇతను నా భర్త కాదు అని తెలిసి అతనితో చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు అంటే జీవితంలో అంటే మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాం కాబట్టి కొన్ని మాటలు ఓపెన్గా మాట్లాడుకోలేము. సో వ్యూవర్స్ కెన్ అండర్స్టాండ్. సో వివాహం కాకుండానే చాలా దూరం ప్రయాణించినప్పుడు ఆ అబ్బాయితో ఈరోజు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కాబట్టి నన్ను యూజ్ చేసుకున్నాడు, దీన్ని రేపుగా పరిగణించాలి అని చెప్పిన సందర్భంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మేజర్ అయిన అమ్మాయి ఉచితాలు తెలుసు కాబట్టి, అలాగే పెళ్లి చేసుకుంటాని మభ్యపెట్టో అక్కడ ఇద్దరు అంగీకారంతోనో వాళ్ళు వైవాహిక జీవితం ఆ తరహాలో జీవితాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఆ అబ్బాయి ఏ కారణాల చేతనైనా పెళ్లి కుదరదు అన్నప్పుడు ఈ రేప్ అనేది అట్రాక్ట్ కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు చాలా కేసులు తీసుకోండి, అంటే పెళ్ళైన వాళ్ళు పెట్టిన కేసులు, పెళ్ళి కాని వాళ్ళు పెట్టిన కేసులు, అల్టిమేట్గా ఏజ్ ఈజ్ ది క్రైటీరియా. ఇటీవల బాంబే హైకోర్టులో ఇదే కేసు మ్యారీడ్ విమెను వేరే అబ్బాయి మీద కేసు పెడితే దాన్ని బాంబే హైకోర్టు క్వాష్ చేసింది. ఆమె కంటెన్షన్ ఏంటంటే అమ్మాయికి భర్త పిల్లలు ఉన్నారు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టి నాతో పర్సనల్ అంటే వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నాడు కాబట్టి ఇది రేప్ కింద వస్తుందని ఆమె కేసు పెడితే బాంబే హైకోర్టు డివిజన్ బెంచి నీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు, అలాంటప్పుడు నువ్వు తెలిసి నీ భర్తకి నువ్వు డైవర్స్ ఇవ్వకుండా వివాహం ఎలా చెల్లుబాటు అవుతుందనే విచక్షణ లేకుండా నువ్వు పరాయి అబ్బాయితో నువ్వు నీ టైం స్పెండ్ చేశావు, మీ ఇద్దరి మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టడానికి నువ్వు రేప్ కేసు పెట్టావు అని చెప్పని బాంబే హైకోర్టు ఆ కేసుని క్వాష్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వ్యూవర్స్కి నేను చెప్పవచ్చేది ఏంటంటే ఏ స్టిచ్ సేవ్స్ ఇన్ టైం, ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. అంటే ఏదో భవిష్యత్తులో పెళ్ళవుతుంది అనే ఒక్క ముసుగులో మీరు పర్సనల్ జీవితాన్ని హద్దులు దాటి ప్రవర్తించి టు సెటిల్ యువర్ స్కోర్స్ అంటే మీ వ్యక్తిగత లాభ నష్టాన్ని పరిగణలో తీసుకొని
లేకపోతే మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని పరిగణలో తీసుకొని, లేదా ఏదైనా ఇల్ మోటివ్ మీరు పెట్టుకొని ఆ ఇల్ మోటివ్స్ మీరు అనుకున్న టార్గెట్స్ మీరు రీచ్ కాకపోతే తర్వాత అతను నన్ను రేప్ చేశాడు అని కేసులు పెట్టడం అనేది సమంజసం కాదు. న్యాయస్థానాలు కూడా వీటిని అంగీకరించవు. బాగా గుర్తుపెట్టుకోండి. టెంపరీగా అబ్బాయికి జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వచ్చు. గతంలో చెప్పినట్టు 60 రోజుల నుంచి 90 రోజుల వరకు నేర తీవ్రతను బట్టి, దానిలో ఉన్న ఎలిగేషన్స్ని బట్టి జ్యుడిషియల్ రిమాండ్లో ఉండొచ్చు. కానీ వన్ డే ఆర్ అదర్ డెఫినెట్లీ హీ విల్ కమ్ ఆన్ బెయిల్ అండ్ హీ హ్యాస్ టు ఫేస్ ది ట్రయల్. నాట్ ఓన్లీ షీ ఆల్సో హ్యాస్ టు ఫేస్ ది ట్రయల్. సో న్యాయస్థానం ముందు ఆమె వేసిన ఎలిగేషన్స్ని నిరూపణ చేసినప్పుడే నిజంగా రేపు జరిగిందనేది కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం కన్సెన్షువల్ సెక్స్ అనేది పరిగణలో తీసుకుంటే వాళ్ళ ఏజ్ని, వాళ్ళ వ్యక్తిగత బయోడేటాని పరిగణలో తీసుకొని న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో రేప్ కేసు అనే దాన్ని కొట్టివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మై అపీల్ టు వ్యూయర్స్, ఎక్స్ట్రాడినరీగా జరిగే అంటే రేరెస్ట్ రేర్ కేసెస్గా జరిగే రేపు అంటే అది డిఫరెంట్ ఆస్పెక్ట్. మీరు కలిసి కొంతకాలం కాపురం చేసి, కాపురం ఇన్ ద సెన్స్ ఒక రూఫ్ కింద ఉండక్కర్లేదు, వ్యక్తిగతంగా మీ ఇద్దరు చాలా దూరం వెళ్ళే జీవితంలో మీ యొక్క స్వలాపేక్షలు ఫెయిల్ అయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మీ జీవితం పాడు చేసుకొని వేరే వాళ్ళ జీవితం పాడు చేసుకోవద్దు. అందుకే ఈ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందే మీరు జాగ్రత్త పడి, లేదంటే ముందే ఒక హద్దులు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరమే పెళ్లి చేసుకొని, ఉదాహరణకి సలక్షణంగా మీరు కాపురం చేసుకునే పరిస్థితి మీకు ఉన్నప్పుడు దాన్ని మీరు ప్రాపర్గా ఫాలో కాకుండా ఎప్పుడైతే మీ వివాహ సంబంధాలు వర్కౌట్ కాలేదు అని మీ ఇద్దరూ భావించినప్పుడు వెరీ ఈజీ. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజుకి అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం ఆడవాళ్ళు చెప్పిన మాటలే నమ్ముతారు. సో అది మిస్యూజ్ అవుతుందనే నేపథ్యంలోనే కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడం జరిగింది. ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటంటే సుప్రీంకోర్టు తాజాగా చెప్పిన 2024 జడ్జిమెంట్లో 32 ఏళ్ల అమ్మాయి విచక్షణ లేకుండా ఉండదు. షీ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు థింక్ హర్ సెల్ఫ్ అబౌట్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఇఫ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్షిప్ వితౌట్ మ్యారేజ్ అనేది పరిగణలో తీసుకుంది. కాబట్టి ఏదో అతన్ని కసి తీర్చుకుందాం, అతని మీద మీ పర్సనల్ ఇష్యూస్ని ఇబ్బంది పెడదాం, లేకపోతే ఏదో మీరు రేప్ కేసు పెట్టగానే భయపడి అతను వచ్చేసి మీతో సెటిల్మెంట్కి వచ్చి చేస్తాడు అనేది చాలా కార్యరూపం దాల్చిన ఆలోచన. ఓకే, మీరు రేప్ కేసు పెట్టి అబ్బాయి ఒక 30 రోజులు 60 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు తర్వాత అతను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడు, మీ కాపురం బాగుంటుంది అనేది కూడా వెరీ డిఫికల్ట్ టు సే. అందువల్ల ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే చట్టం మనకిచ్చిన వెసులుబాటుని నిజంగా మన మీద అత్యాచారం జరిగినప్పుడు, అతను ఎవరో మనకు తెలియనప్పుడు, అతనికి మనతో ఏ రకమైన శారీరక సంబంధాలు లేనప్పుడు, అంటే కొన్ని పిల్లల మీద రేపులు జరుగుతుంటాయి, వీళ్ళేమి లివింగ్ రిలేషన్షిప్లో ఉండరు, వీళ్ళకేం తెలియదు, అతను ఎవరో తెలియదు, మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల మీద, 10 ఏళ్ల పిల్లల మీద, 12 ఏళ్ల పిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి. వాటిని ఎందుకు సీరియస్గా పరిగణలో తీసుకొని లైఫ్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళకేం తెలీదు. కానీ ఇద్దరు మేజర్సు విత్ నాలెడ్జ్ అంటే ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్ వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ తెలుసు. కాబట్టి దాన్ని డిసడ్వాంటేజ్ అండ్ మిస్యూజ్ చేసుకోవద్దు ఈ ప్రావిజన్ అని చెప్పి తెలియజేస్తూ, దానివల్ల ఆడవారికే నష్టం. కానీ అల్టిమేట్గా ఇవన్నీ కేసులో ప్రూవ్ అవుతాయి, అంటే కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అవుతాయి. మీరు ఇన్నోసెంటు, మిమ్మల్ని నమ్మించి అతను మీ జీవితాన్ని పాడు చేసి ప్రలోభ పెట్టి చేశాడు అని చెప్పని ప్రూవ్ చేయాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి చట్టం ఆడవాళ్ళకి ఒక సదుద్దేశంతో భద్రత కల్పించిన అంశాన్ని మీరు మిస్యూజ్ చేసుకోవద్దని కోరుకుంటూ నమస్కారం.